టు టీవీ ఎన్ఎస్టీ. కోనేటి ఆదిమూలం గారు సత్యవేడు ఎమ్మెల్యే గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. కోనేటి ఆదిమూలం గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. ప్రజా సేవలో ఉంటూ ప్రజల కోసమే పరితపిస్తున్న నేతగా మన ఆదిమూలం గారు పేరు పొందినారు. ప్రజలకు కానీ సేవకుడిగా పనిచేస్తూ ప్రజల సమస్య లక్ష్యంగా ముందుకెళ్తున్న నాయకుడు మన ఆదిమూలం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేయాలనే ఆలోచన, ఆ ఆలోచన తగ్గట్టు అతని ఆసన్న సాధ్యం ఉండటంతో నేడు అదే వారిని ఎమ్మెల్యేగా గెలిపించటం కాకుండా ప్రజల్లో కూడా మంచి ప్రజాప్రతినిధిగా కూడా సేవలు అందిస్తున్నారు. ప్రజల్లో సేవలు అందించటం కాకుండా తిరుగులేని ప్రజానేతగా కూడా చలామణి అవుతున్నారు. పదవులు శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతమని సాటి చెబుతున్నారు. పదవులు వస్తుంటావి పోతుంటావి, ప్రజాసేవ కీలకమని అంటున్నారు మన కోనేటి ఆదిమూలం గారు. కోనేటి ఆదిమూలం గారు గతంలో వైసీపీ పార్టీలో కూడా శాసనసభ్యులుగా సేవలు అందించినారు. ఆ సమయంలో కూడా సత్యవేడు నియోజకవర్గం నుంచే సేవలు అందించినారు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు టీడీపీ పార్టీలోకి వెళ్ళిన అతి కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటే అతనికి ప్రజల్లో ఉన్న ప్రాముఖ్యత ఏమిటో, ప్రజల్లో ఉన్న శిరస్యం ఏమిటో మనకు అర్థమవుతుందని చెప్పవచ్చు. ఈనాటి కాలంలో ప్రస్తుత రోజుల్లో ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి రావాలన్నా లేదా మరో పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే కావాలన్నా కొంత సమయం తీసుకుంటుంది. కానీ వీరికి మాత్రం చేరిన కొద్ది రోజుల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా పట్టం కట్టారంటే దానికి కారణము వీరు చేసిన ప్రజాసేవ తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చు. గతంలో ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా సేవలు అందించారు అదే నియోజకవర్గానికి, ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా కూడా సేవలు అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు కావడంతో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సరువుతో, చంద్రబాబు ఉన్న లక్ష్యంతో అనేక నిధులను కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కంకణం బదులయ్యారు. పార్టీలకు అతీతంగా సేవ చేస్తూ తన ఏదైనా మార్పు రాజకీయాన్ని సాటి చెబుతున్నారు మన ఆదిమూలం గారు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేలో ముందంజలో ఉంటుందని కూడా అనేక మార్లు అనేక సభల్లో ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అయిన అంత కీలకమైన సూపర్ 6 హామీలన్నింటిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడంలోనూ, సూపర్ 6 హామీలు కానీ వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దశ మారుతుందని, అదేవిధంగా ఈ సూపర్ 6 హామీల వల్లనే విద్యార్థుల జీవితాలు మారుతాయని, సంపద సృష్టించబడుతుందని కూడా అని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయడంలోనూ, చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెందటమే కాకుండా రాష్ట్రాన్ని అగ్రగామిగా దేశంలో నిలబెట్టే ఘనత చంద్రబాబు నాయుడుకి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వాలని, చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పప్పించబట్టం నిలబడుతుందని చెప్పి ప్రజలను చైతన్యవంతం చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడంలో కోనేటి ఆదిమూలం గారి పాత్ర క్రియాశీలకమని చెప్పవచ్చును. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి మన జిల్లావాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు కానీ సీఎం అయితే మన జిల్లా రూపురేఖలు మారటం కాకుండా అమరావతి రూపురేఖలు కూడా మారతాయని ప్రజలకు తెలియజేయడంలో కూడా కోనేటి ఆదిమూలం గారు క్రియాశీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసే బాధ్యత మాదని కూడా సాటి చెప్పి వాటన్నిటిని కూడా విజయవంతంగా
ఇప్పుడు నేడు అమలు చేస్తున్న ఘనత వీరికే దక్కిందని చెప్పవచ్చును. ఏ మాటనైతే ప్రజలకు ఆనాడు చెప్పినాడు ఆ మాటలన్నింటినీ కూడా చూసా చెప్పకుండా హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న ఏకైక లీడర్ మన కోనేటి ఆదిమూలం గారని చెప్పవచ్చును. సత్యవేడు అంటే కోనేటి ఆదిమూలం గడ్డాన్ని కూడా నిరూపించిన ఘనత ఈ మన ఎమ్మెల్యే ఆదిమూలానికి గారికి దక్కిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అతను అంతా నిజాయితీగా నిక్కర్సుగా ప్రజలకు సేవ చేసినారని కూడా మనకి ట్రాక్ రికార్డులే చెబుతున్నాయి. ఆ ట్రాక్ రికార్డుల ఫలితమే వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. అమరావతి రాజధాని పూర్తి కావాలన్నా, ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పట్టణంలో చూపించాలన్నా, అవినీతి పాలన అయిన జగన్మోహన్ రెడ్డిని పంపించాలన్నా అది ఒక ఓటు ద్వారా ఉందని, ఆ ఓటుని మనకి చంద్రబాబుకి వేస్తే మళ్ళా మనకి అన్ని విధాలు మంచి జరుగుతున్నాయి ఆనాడు ఎన్నికల సమయంలో అయితే చెప్పారు. ప్రజలు ఎలాగైతే చదువునంత చేశారు, వీరి మాటలు నమ్మి ప్రజలంతా కూడా టీడీపీ పార్టీకి పట్టం కట్టి చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలను కూడా కైవసం చేసుకోవడంలో కూడా కోనేటి ఆదిమూలం గారి పాత్ర నగలేని చెప్పవచ్చును. గవర్నమెంట్ రాగానే కోనేటి ఆదిమూలం గారికి కూడా చంద్రబాబు గారు మంచి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలను కూడా సత్యవేణి నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. సత్యవేణి నియోజకవర్గాన్ని కూడా రూపురేఖలు మార్చిన ఘనత వీరికే దక్కుతుందని చెప్పవచ్చును. సత్యవేణి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నెరవేర్చి తిరుగులేని ప్రజా నేతగా ప్రజా సేవకుడిగా సలామణి అవుతున్నారు. అతని దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి అయినా ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఆలకించి ఆ సమస్యను తీర్చడంలోనే వారి మొహాల్లో చిరునవ్వు ఆస్వాదించడమే వీరి ధ్యేయమని కూడా చెప్పవచ్చును. అనేక సమస్యలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఒక పక్క నెరవేరుస్తూ మరో పక్క ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కిందని కూడా అంటున్నారు. ఒక పక్క గత వైసీపీ పాలనలో అన్ని రంగాలు అన్ని వ్యవస్థలు కూడా కొలాప్స్ అయిపోయినవి, చల్లాసిదిరైపోయినవి. వాటన్నిటిని గాడి పెట్టడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 4 నెలలు టైం పెట్టింది. ఇప్పటి నుంచి అభివృద్ధి పైన దృష్టి పెట్టడం జరిగింది, అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిచయాల వలన వివిధ దేశాలకు వెళ్ళి పెట్టుబడులను కూడా తీసుకురావడం జరిగింది. పెట్టుబడులన్నింటిని కూడా తీసుకొచ్చి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత వీరికే దక్కిందని చెప్పవచ్చు. అభివృద్ధిని పదంలో నడిపించడం కాదు, ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలు అభివృద్ధి చేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా కూడా మన సీఎం చంద్రబాబు గారు పనిచేస్తుందని చెప్పవచ్చు. అదే బాటలో నారా లోకేష్ కూడా సేవలు అందిస్తున్నారు. తనకు అప్పగించిన శాఖలను విద్యాశాఖ కానీ అదేవిధంగా ఐటీ శాఖ కానీ ఎంతోగానో పనితీరును కనబరుస్తూ అత్యుత్తమ ఫలితాలను చేసడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా విద్యాశాఖపై కూడా తన పట్టును కూడా నారా లోకేష్ గారు సాధించి విద్యార్థులకు అనేక సూచనలు సలహాలు ఇవ్వాలని, మోటివేషన్ సలహాలు ఉపాధ్యాయులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్కూల్లో ఏర్పాటు చేసే ఆహారంలో కానీ మధ్యాహ్నం భోజనం కానీ మంచి పోషక పదార్థాలు గల ఆహారం అందించాలని కూడా నారా లోకేష్ గారు ఇప్పటికే ఈ జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరొక ఈ రాష్ట్రంలో ఏ విద్యాశాఖ మంత్రి కానీ లేదా ఏ ముఖ్యమంత్రి కానీ మధ్యాహ్నం పూట బడుల్లో ర్యాండమ్ సెకింగ్కి వెళ్ళి భోజనం తిన్న ఘనత లేదు. కానీ నారా లోకేష్ గారు మాత్రం ర్యాండమ్ సెకింగ్గా అంటే ఆస్మాకి తనిఖీగా వెళ్ళి ఏ స్కూల్లో భోజనాలు తింటూ అక్కడ నాణ్యతను పరిశీలిస్తూ ఆ భోజనం పోషక పదార్థాలను అన్ని వివరాలు తెలుసుకుంటూ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పవచ్చును. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి స్కూళ్ళలో మధ్యాహ్నం పూట భోజనం తిని ఎక్కడైనా లోపాలుంటే ఆ లోపాలను సరిచూసుకునే విధంగా వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం కాకుండా ఇంకా మెరుగ్గా ఎలాంటి చేస్తే బాగుంటుంది, ఎలాంటి మెరుగ్గా చేస్తే ఎలా ఉంటుందని కూడా
సలహాలు సూచనలు ఇవ్వడంలో నారా లోకేష్ గారి పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. అదేవిధంగా ఐటీలు కూడా కంపెనీలను కూడా వివిధ దేశాలు పర్యటించి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి విద్యార్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఐటీ రంగానికి హబ్గా అమరావతిని సృష్టించాలనేది, అమరావతి అంటే ఐటీ, ఐటీ అంటే అమరావతి అనే విధంగా ఒక పారిశ్రామిక క్యారిడార్ను తయారు చేయాలని, ఒక ఐటీ క్యారిడార్ను సృష్టించాలనే లక్ష్యంతో మన నారా లోకేష్ గారు కృషి చేసింది చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టి అమరావతిలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. వచ్చిన పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులపైన భరోసా కల్పించడంతో పాటు వారు పెట్టిన పెట్టుబడులకు మంచి భద్రతను కల్పించిన ఘనత మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి దక్కిందని చెప్పవచ్చు. నారా లోకేష్ గారికి ఉన్న అత్యంత పారిశ్రామికవేత్తల పరిసరాల వలన కూడా అనేక పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుందని, రాష్ట్రంలో అనేక పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుందని, ఈ పెట్టుబడులన్నింటినీ కూడా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కొన్ని లక్షల మందికి రాబోయే రోజు ఉద్యోగ అవకాశం రాబోతున్నాయని కూడా కొన్ని ఆదిమూలం గారు, చంద్రబాబు నాయుడు గారు తరహాలోనే నారా లోకేష్ గారు కూడా రాజకీయాల్లో తన స్థానిక ముద్రను మార్క్ రాజకీయాన్ని సాధించని చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఎలాగైతే విజయవంతంగా నడిపించుతున్నారో అదే పార్టీలు నారా లోకేష్ కూడా నడిపిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఒక పక్క పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తూ మరోపక్క ప్రభుత్వాన్ని కూడా తనకు అప్పగించిన శాఖలైన విద్యాశాఖ కానీ ఐటీ శాఖ కానీ ఎంతో విజయవంతంగా నిర్మించిన ఘనత మన నారా లోకేష్ గారికి చెందిందని కూడా చెప్పవచ్చును. నారా లోకేష్ గారి సారథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాల నమోదు కార్యక్రమం నిజాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిందంటే దానికి కారణం నారా లోకేష్ గారి కృషి అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఒక ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి దేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కోటి సభ్యత్వాల నమోదును తెలుగుదేశం పార్టీ నమోదు చేసుకుంది, ఘనత సాధించిందంటే దానికి కారణం నారా లోకేష్ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎంతో భవిష్యత్తు గల నేతగా, ఎంతో పరిమితి చెందిన నేతగా మన నారా లోకేష్ రాజకీయాల్లో విజయం సాధిస్తానని కూడా అనవచ్చు. భవిష్యత్తు తరాల వారికి ఎదురులేని తిరుగులేని నాయకుడిగా నారా లోకేష్ గారు సలహా మనవుతున్నాయని కూడా అనవచ్చును. భవిష్యత్తు తరాల వారికి ఒక మార్గదర్శిగా నారా లోకేష్ నిలవబోతున్నాను కూడా కోనేటి ఆదిమూలం గారు ఆశాభావం వ్యక్తం చేశారు. తనపైన నమ్మకంతో సత్యవతి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించడం జరిగిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఎన్నికల్లో అయిన అనేక హామీలను కూడా నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా కోనేటి ఆదిమూలం గారు అంటున్నారు. సత్యవేలు ప్రజలకు ఎన్నిక సమయంలో సూపర్ సిక్స్తో పాటు అనేక పర్సనల్గా కూడా ఆ గ్రామాల్లో ఉన్న దృష్ట్యా, మా నియోజకవర్గంలో ఉన్న సమస్యల దృష్ట్యా అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, ఆ హామీలన్నింటిని కూడా నెరవేర్చడానికి తాను సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల భాగంగా 3 హామీలను కూడా నెరవేర్చడం జరిగిందని, అవ్వాతాతలకు పెన్షన్ పెంపు చేయడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లను మహిళలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని, త్వరలో మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా కోనేటి ఆదిమూలం గారు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ గతంలో చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఎలాగైతే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ కూడా గాడిని పోయి రాష్ట్రాన్ని ఎలాగైతే ప్రపంచపట్టణంలో సంజూపి అమెరికా అధ్యక్షులను కూడా మెచ్చుకోవడం జరిగిందో అదే అంతకంటే మెరుగ్గా ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతతో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని అందరూ కూడా మెచ్చుకొని వారి బాటలో పనిచేస్తున్న సంసిద్ధంగా ఉన్నారని, ఇప్పటికి అమరావతి నిర్మాణానికి కొన్ని వేల కోట్ల రూపాయలను కేంద్రం కూడా ఇవ్వడం జరిగిందని, అత్యధిక కంపెనీలు కూడా వచ్చి అమరావతి పెట్టుబడి పెట్టడం వల్ల తిరుగులేని రాజధానిగా అమరావతి వర్ధిల్లుతుందని కూడా కోనేటి ఆదిమూలం గారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు అంతా టీడీపీ పార్టీదని, వైసీపీ పార్టీ మళ్ళా రాష్ట్రం వచ్చే పరిస్థితి లేదని, జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే అతని నియంత్రిత అహంకారం వల్ల ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా
అతని ఆలోచన విధానం కానీ అతను సరళ ఏమాత్రం మారలేదని, ఇప్పటికే అతను ప్రజలకు అనుగుణంగా రాజకీయాలు చేయాలి తప్ప అతనికి ఇష్టానుసారం రాజకీయాలు చేస్తే అతని పార్టీ భవిష్యత్తులో కనుమరుగే ప్రమాదం ఉందని కూడా ఆదిమూలం గారు హెచ్చరించారు. జగన్ తన అహంకారపూరితంగా ప్రవర్తించడం వలన, అహంకారపూరితంగా పాలన అందించడం వలన అనేక మంది నేతలు నేడు పార్టీని వదిలి వెళ్తున్నారని, ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అనుగుణంగా నడవాలి తప్ప ప్రజా వ్యతిరేకంగా నడిస్తే ఎలాంటి రిజల్ట్ వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా సూచించారు. ఒక్కొక్కసారి కొన్ని ఫెయిల్యూర్స్ రావచ్చు. ఇంత దారుణంగా ఫెయిల్యూర్స్ వచ్చిందంటే అతని ఇంతకీ కూడా ఆత్మపరిశీలన చేసుకోలేదని, వైసీపీ పార్టీ త్వరలో ఖాళీ కాబోతుందని కూడా అంటున్నారు. వైసీపీ పార్టీలో ఒక ఏకస్వామ్యం పాలన జరిగింది తప్ప అక్కడ ప్రజాస్వామ్య పాలన జరగలేదు అన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ కూడా, అదేగాక నా పార్టీలో ఉన్న నాయకులందరికీ తెలుసు కాబట్టి నేడు ఆ పార్టీని అందరూ కూడా వదిలి ఇతర పార్టీలకు వెళ్తున్నారని, ఇప్పుడు కూడా జగన్కి అతని ఆలోచనలో మార్పు లేదని, లేకపోతే ఇప్పటికైనా జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పైన ఆయనకి సలహా సూచనలు ఇవ్వాలని ప్రభుత్వానికి, అంతేకాకుండా ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తే ప్రజలు ఎదిరించుకుంటున్నారని, ఇప్పటికైనా అలాంటి ధోరణి మార్చుకొని ప్రజలకు అనుగుణంగా పాలన అందిస్తున్న సొంతమైన ప్రభుత్వానికి మీకు తోసిన సలహాలు ఇవ్వాలి తప్ప ఎల్లప్పుడూ ప్రజల పైన, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూడా కొనేటి హెచ్చరించారు. త్వరలో వైసీపీ పార్టీ కనుమరుగు ఖాయమని, నా పార్టీ రాష్ట్రంలో మళ్ళా తిరిగి వచ్చే పరిస్థితి లేదని, అందుకనే ఆ పార్టీలో ఉన్న నెంబర్ 2 నాయకులు కానీ నెంబర్ 3 నాయకులు కానీ అందరూ వేరే పార్టీలకి తమ దారి చూసుకుంటున్నారని, ఆ పార్టీలకు సేవకి జగన్ తప్ప మిగిలిన నాయకులు ఉండని కూడా జోస్యం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రజలకు అనుగుణంగా నడుచుకుంటే తప్పితే, లేకపోతే ఆ పార్టీ వైసీపీ పార్టీ భవిష్యత్తులో కనుమరుగు అవుతుందని కూడా ప్రజలు అంటున్నారని, ఆ విషయాన్ని అతను తెలుసుకోవాలని కూడా సూచించినారు. ఎంతో అనుభవం గల నేతగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి అన్నిషాలు కృషి చేస్తున్న చంద్రబాబు గారికి తెలుగు ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అదేవిధంగా అమరావతి రాజధాని కూడా నిర్మాణం పూర్తయితే 2 ఏళ్ళు పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతజ్ఞతతో ఉందని, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఒక పక్క పార్టీని ఒక ప్రభుత్వాన్ని రెండింటిని సమయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారని, తండ్రి కొడుకులు చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేస్తున్న సేవలు అన్నింటినీ కూడా తెలుగు ప్రజలను గుర్తిస్తున్నారని, ఈ తండ్రి తనయుల నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా పనిచేయడం ఎంతో ఆనందకరంగా ఉందని కూడా కోనేటి ఆదిమూలం గారు ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీదని, భవిష్యత్తు మొత్తం కూడా అందులో ఎలాంటి అనుమానం లేదని, 2047 ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ చంద్రబాబు గారు విడుదల చేయడం జరిగిందని, 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో అగ్రగంగా ఉంటే ఖాయమని, అందులో ఎలాంటి అనుమానం లేదని కూడా అంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అగ్రగామి స్థానంగా ఉంచుతుందని నమ్మకం తనకు ఉందని కూడా విశ్వాసాన్ని తెలిసారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్ముతున్నారు కూడా అంటున్నారు. భవిష్యత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్దని, భవిష్యత్ అంతా కూడా తెలుగుదేశం పార్టీదని కూడా చాటి చెప్తున్నారు. ఎదురులేని తిరుగులేని నాయకుడిగా దేశంలో ఎంత కీర్తి ప్రతిష్టలో పొందిన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేస్తున్న కృషికు తెలుగు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నారు. For more updates, like, comment, subscribe to our channel.